మొన్న సండే చికెన్ తెచ్చాము, బిర్యానీ చేసుకుందామా రాగి సంగటి కర్రీ చేసుకుందామా అనే డైలమాలో ఫైనలీ రాగి సంగటి చికెన్ కర్రీ చేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. 1 స్పూన్ సోంపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాసు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్లో పట్ట, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని ఈ గ్రైండ్ చేసిన మసాలా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేంత ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అది బాగా ఫ్రై అయ్యాక ఇంకా చికెన్ వేసుకొని చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, లేకపోతే నీసు వాసన వస్తుంది. చాలాసేపు ఫ్రై అయ్యాక తర్వాత ఏమో 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ కూడా వేసాను. ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకున్నాను. వాటరు వేసుకున్నాక దానిపైన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం మర్చిపోయాను ఫ్రై చేసేటప్పుడు. అందువల్ల లాస్ట్లో వేసి 1 విజిల్ పెట్టాను. టేస్ట్ అయితే సీరియస్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చికెన్ చాలాసేపు ఫ్రై చేశాను కాబట్టి 1 విజిల్ పెట్టాను. మీరు కావాలంటే 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అలాగే ప్లీజ్ కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.